హోలీ ట్రీన్ టీచర్స్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియమైన ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని శక్తిగల నామమున మా హృదయపూర్వక స్వాగతం. లేవియా కాండం నుండి మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు మనకు వినిపిస్తున్న ధారావాహిక సందేశాలు మనం వింటున్నాం. లెంట్ సందేశాలకు అనుసంధానంగా వారు వినిపించే సందేశాన్ని ఈరోజు విందాం. అనుదిన దైవజనులకు స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు అందరికి శుభములు కలుగును గాక. ప్రేమ నమ్మకం గల ప్రభువా, కృపగల తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఈ లేఖన భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి. విన్న ప్రతి వారికి ప్రయోజనకరంగా ఉండినట్లు దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అపరాధ పరిహారార్థ బలి గురించి నేర్చుకున్నాం. నియమాలు నేర్చుకున్నాం. 3 నియమాలు. మొదటిది పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటు చేయడం. రెండవది చేయకూడదని దేవుడు ఆజ్ఞాపించిన దాని విషయంలో పొరపాటు చేయడం. పొరపాటు వేరండి. పొరుగు వాని ఎడల అపరాధం చేయటం. ఈ అపరాధం అంటే ఏంటి? చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. దశమ భాగము ఇవ్వకుండుట. లేవియా కాండం 27వ అధ్యాయం 3 నుండి 32 వర్షాలు. మలాకి గ్రంథం చూద్దాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8-13. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో? మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అందరూ 10వ భాగము ప్రతిష్ఠిత అర్పణలు ఇయ్యక దొంగిలించిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా నేను ఆకాశపు వాకిలు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదను అని ఎవరంటున్నారు? సైన్యములకు యెహోవా అంటున్నాడు. ఏంటిదంటే దశమ భాగము ఇవ్వకపోవడము. తర్వాత ఇచ్చినవి కూడా గుడ్డి వాటిని ఇస్తారంటే ఇంతకుముందు మనం చేసుకున్నాం కదా. 1వ అధ్యాయం 8వ వచనంలో ఎంత చక్కగా ఉంటుందంటే, గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించినలా అది దోషం కాదా? కుంటి దానినైనను రోగం గల దానిని అర్పించినలా అది దోషం కాదా? అట్టి వాటిని నీ అధికారికి ఇచ్చిన ఎడలా అతడు నీ మీద దయ చూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుతున్నాడు. దశమ భాగం ఇచ్చే దాంట్లో కూడా ఇలాంటి కండిషన్స్ పెట్టాడు. ఈ లెంట్లో మనం ఏం ఆలోచన చేసుకోవాలా? ఏవి ల్యాకింగ్ బిహైండ్, ఏవి మనం చేయలేకపోతున్నాం ధర్మ పరిశుద్ధ గ్రంథ ప్రకారంగా, వాక్య ప్రకారంగా అవన్నీ సరి చేసుకోవడానికి ఇది ఒక మాసం. ప్రతిరోజు చేయాలి, అది లెంట్లోనే కాదు. కాబట్టి దశమ భాగం ఇవ్వకు. ఈ దశమ భాగం గురించి ఆది కాండంలోనే మెలికిసేదకు క్రమం చొప్పున 10వ భాగం ఇచ్చినట్టుగా ఉందండి. చాలా మంచి లేఖన భాగం ఆది కాండంలో ఉంది. ఆది కాండంలో మెల్కిసెదెకు ఇస్తాడు. ఎవరు? మన అబ్రహాం ఇచ్చినట్టుగా ఉంది. చాలా మంచి లేఖన భాగం అండి. అది చదివి వినిపిస్తాను. ఆది కాండం 14వ అధ్యాయం 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కిసెదెకు రొట్టెను ద్రాక్షరసం తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమినకు సృష్టికర్తకు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక. ఇక్కడ ఆయన దశమ భాగం ఇచ్చినట్టుగా పైన లేఖన భాగాల్లో ఉంటుందండి. ఆయన మెల్కిసెదెకు క్రమం చొప్పున ఇచ్చాడు. చెప్పచ్చు అబ్రహాము, నేనే అబ్రహామును ధనవంతునిగా చేస్తాను నీవు చెప్పుకుంటున్నట్లు. ఇది లోతును కొంతమంది ఆయనను దాడి చేయడానికి వచ్చినప్పుడు ఆయన వెళ్ళి లోతును రక్షిస్తాడు. అప్పుడు ఈ మాట అంటాడండి. ఆయన అక్కడ జరిగిన కార్యానికి దశమ భాగం ఇచ్చినట్టుగా ఉంది. అయితే ఆ కాలంలోనే ఉందండి. ఈ కాలము దశమ భాగం కాదు. నీకు కలిగిన దాంట్లో ఎంతైనా ఇవ్వచ్చు దేవుడికి. కాబట్టి ఆ ఆజ్ఞను ఒకవేళ పాటించకపోతే ఈ లెంట్ కాలంలో సరి చేసుకోవాలా? దేవుని సన్నిధిలో అనాలోచితంగా పలుకుట. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1-3 వచనాలు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1-3 వచనాలు. మాట్లాడరండి దేవుని సన్నిధిలో. మాట్లాడేదే దేవుని సన్నిధిలో. ఇంకెక్కడ కూడా అంత లిబర్టీగా మాట్లాడరు. 5వ అధ్యాయం 1-3 వచనాలు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనుడు అర్పించినట్టుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. వారు తెలియకయే దుర్మార్గ పనులు చేయుదురు. నీవు దేవుడి సన్నిధిలో
అనాలోచితంగా పలుకుట నీ హృదయములకు త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. నీ మాటలు కొద్దిగా ఉండని. ఏంటంట, నువ్వు తగ్గించుకొని మాట. ఈ మాట ఏ కాలం కాదని, లెంట్ అయినా నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా పాటించాల్సిన మాట ఏంటిదంటే, దేవుని సన్నిధిలో అనాలోచితంగా పలుకుట. కీర్తనలు 14:3 కూడా ఉంటుందండి. కీర్తనలు 14:3 కూడా చక్కటి మాట రాయబడి ఉంటుంది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందరు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒక్కడునూ లేడు. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశం నుండి పరిశీలన చేస్తున్నాడంట. కాబట్టి ఏంటంటే, దేవుని సన్నిధిలో అనాలోచితంగా మాట్లాడటమైన, పలకటమైన అవన్నీ కూడా హేయము, అవన్నీ కూడా అపరాధాలు. ఉజ్జియా ఎవరు యాజకుడు చేయాల్సిన పని ధూపార్తి పట్టుకొని ఆయన ధూపం వేసినప్పుడు ఆయనకు కుష్టి వచ్చినట్టుగా ఉంది. సమూయేలు కాలంలో సౌలును అన్నీ అర్పించమంటే బలమైన వాటిని తీసి బలహీనమైన వాటిని తీసి బలమైన వాటిని అలాగా వేరుపరిచినప్పుడు నువ్వు అలా కాదు కదా, అన్నింటినీ చేయమన్నా అంటాడు. అన్నింటినీ సమర్పించమంటే అక్కడ ఉల్లంఘన చేసినందుకు కూడా దేవుడు ఆయనను తన పదవిలోంచి తొలగిస్తాడు. రెండవది, దేవుని సన్నిధిలో అనాలోచితంగా పలుకుట. చాలా చాలా ఇది మనం గోల్డెన్ రూల్ అండి. ఇది జాగ్రత్త చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ఆలోచించి మాట్లాడాలి. దేవుని సన్నిధేనండి, ప్రపంచంలో ఎక్కడ పోయినా ఆలోచన లేకుండా మాట్లాడితే అది నష్టమే జరుగుతుంది. మూడవది, దురుద్దేశంతో దైవ సేవ చేయటం కూడా అపరాధం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:5 దురుద్దేశంతో దైవ సేవ చేయటం అంటే ఏంటి? మేము డబ్బులు గడించాలి, మేము చాలా మంచి ఇల్లు కట్టుకోవాలి, ఆస్తి సంపాదించుకోవడానికి దైవ సేవనే ఎన్నుకుంటే అది చాలా తప్పు అంటున్నాడు. అది చాలా మంచి మాట అండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:5 దురుద్దేశంతో చేశారా ఎవరైనా సేవ చేశారా? పౌలు కాలంలో కూడా చాలా రకాల కాంట్రవర్సీస్ వస్తాయి. అప్పుడు మిష చేతనైనా కక్ష చేతనైనా వాళ్ళు సువార్త ప్రకటిస్తారు కదా అని చెప్తాడు. ఎవరు? పౌలుకి చెప్తారన్నమాట. నువ్వేమో సంఘాలు కట్టామో, ఇంకొకరేమో అక్కడ ఫ్రూట్ ఎంజాయ్ చేస్తారంటే అప్పుడు చెప్తాడు, మిష చేతనైనా కక్ష చేతనైనా సువార్త ప్రకటించబడుతుంది అంటాడు. దురుద్దేశంతో దైవ సేవ చేయకూడదు. దైవ సేవ ఆత్మల రక్షణ కొరకు చేస్తే అది ఫలిస్తుంది అనమాట. నాలుగవది, ఇతరులకు క్షమించలేక ఒకవేళ అట్లాంటి బుద్ధి ఉంటే ఎంత అంటే అది కూడా అపరాధం. ఇతరులు క్షమించలేని బుద్ధి. క్షమాపణ గురించి చాలా క్రైస్తవ మతం, యేసుక్రీస్తు బోధలకు మూలమైన రాయి ఏంటంటే ప్రేమ, పాపక్షమాపణ. ఆ పాపక్షమాపణకు ఆయనకు చాలా మంచి నాస్తికులైనా ఆస్తికులైనా దేవుడిని నమ్మని వారైనా ఆ రెండు వాటిలో యేసుక్రీస్తులో మీకు ఏం నచ్చిందంటే ఆయన శిలువ మీద పలికాడండి. మొన్న ఏదో ఒక మరి అది ప్రీ క్రిస్మస్లో కమెడియన్ హాస్య నటుడిని పిలిచారు. ఎవరిని? బ్రహ్మానందం. ఆయన చెప్తున్నారట, నేను ఇక్కడ కూర్చునే అంత అర్హత లేదు, ఇక్కడ అందరికి పరిశుద్ధులే వస్తారు, ఎందుకంటే మీరు పరిశుద్ధమైన దేవుడిని కొలుస్తారు కనుక. ఆయనకున్నది ఒకటి నాకు నచ్చింది ఏంటంటే క్షమించే గుణము. ఆయన శిలువ మీద ఆయనను నిందించిన వారిని, తృణీకరించిన వారిని, ఆయన శిక్షించే వారిని కూడా ఆయన క్షమించాడు. యేసుక్రీస్తులో ఉంది క్షమించే బుద్ధి. ఆ క్షమాపణ గుణం నీలో లేకపోతే అది అవివేకమే, అది అపరాధమే. క్షమించే గురించి ఒక ఉపమానం చెప్తాడు కదా. ఒక అతను దగ్గర అప్పు తీసుకుంటాడు. ఆయన వెళ్ళి అడుగుతాడు, అయ్యా నా పరిస్థితి బాలేదు, నాకు అప్పు మాఫీ చేయమన్నప్పుడు ఆయన తప్పకుండా మాఫీ చేస్తాడు. అదే మాఫీ చేయబడ్డ వ్యక్తి వెళ్ళి బయట ఆయనకు అప్పున్నది ఆయన ఏం చేస్తాడు, ఆయన గొంతు మీద కాలు పెట్టి నాకు చెల్లించమని అడిగితే అప్పుడు అడుగుతాడు, నువ్వు క్షమించబడ్డావు కదా, నన్ను ఎందుకు క్షమించలేదు, నన్ను తక్కువ దేనారలే కదా అంటాడు. అంటే ఏమన్నమాట, ఇతరులను క్షమించే బుద్ధి కనుక లేకపోతే అది అపరాధం. క్షమించాలి. ఎవరెవరిని క్షమించాలి? నీకంటే తక్కువ వాళ్ళని క్షమించాలి, నీ పై వాళ్ళని క్షమించాలి, నీ తోటి వారిని క్షమించాలి. క్షమించగలిగిన పరిస్థితి హృదయం నీకు ఉండాలి. ఎందుకు? దేవుడిని క్షమించాడు. అక్కడ పరలోక ప్రార్థన ఉంటుంది, మా అపరాధాలు క్షమించడం కాబట్టి మేము క్షమిస్తున్నాం. దేవుడు మనం క్షమించాడు కాబట్టి క్షమించాలి. ఎఫెసీ పత్రిక 4:32 ఉంటుంది. మార్కు సువార్త 11:25 చూస్తాం. మార్కు సువార్త 11:25. మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న యెడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు అల్లా వారిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున మీ తండ్రి మీ పాపములను క్షమించును. ఎఫెసీ పత్రిక 4:32 కూడా ఉంది. ఒకని యెడల ఒకరు దయ కలిగి కరుణాహృదయ క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుకోండి. ఐదవది ఏంటిదంటే కళంకమైన దాన్ని దేవునికి అర్పించకూడదు. ఇప్పుడు మనం చూసుకున్నాం మలాకి గ్రంథంలో.
తర్వాత అయోగ్యంగా ప్రభు వల్ల సమీపించదు. ఈ 5 కూడా అపరాధాలు. వీటి గురించి నేర్చుకున్నాం. ఈ 5, 6 కూడా ఇంకొక వివరణ తెలుసుకుందాం. ఇప్పటి వరకు అపరాధం అంటే ఏంటి అని తెలుసుకున్నాం. తెలియక చేయడం, అవిశ్వాసాన్ని బట్టి చేయడం, వీటిలో ఒక 4, 5 పాయింట్లు చెప్పాను. దశంభాగం ఇవ్వకపోవడం, దేవుని సన్నిధిలో అనాలోచితంగా మాట్లాడడం, దురుద్దేశంతో దైవ సేవ చేయడం, ఇతరులకు క్షమించలేని బుద్ధి కలిగి ఉండడం, కలంకమైన దాన్ని దేవునికి అర్పించడం, అయోగ్యంగా ప్రభు వలన సమీపించడం, ఇవన్నీ కూడా అపరాధాలు. ఈ అపరాధము లేవియకాండంలో ఉందా, దహన బలులు అర్పించిన వారికి ఉందా, నేడు లెంట్లో ఉన్న మనకు కూడా, ఇప్పుడు ప్రయాణం చేస్తున్న మన జీవితంలో కూడా ఉంది. కాబట్టి ఆ అపరాధాలను మన్నించమని దేవుని పాద సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి తాను తగ్గించుకొని ఆయన ఎదుట మోకరించినప్పుడు క్షమించబడతాయి. అట్టి క్షమాపణ కోరుకోవడానికి దేవుడు మనల్ని సిద్ధం చేయనుగాక. ఆమేన్. ఉపదేశములను మీరు ఆలకించుడి. దేవుని ఉపదేశములను మీరు ఆలకించుడి. ఆయన మహోపదేశములు అనుదినము అనుసరించుడి. ఆయన మహోపదేశములు అనుదినము అనుసరించుడి. దేవుని ఉపదేశములను మీరు ఆలకించుడి. దేవుని ఉపదేశములను మీరు ఆలకించుడి. దేవుని మార్గములను విడచి దేవుని శాసనముల మరచి, దేవుని మార్గములను విడచి దేవుని శాసనముల మరచి, ద్రోహులైన వారలారా క్షమించును మన దేవుడు. ద్రోహులైన వారలారా క్షమించును మన దేవుడు. దేవుని ఉపదేశములను మీరు ఆలకించుడి. ఆయన మహోపదేశములు అనుదినము అనుసరించుడి. ఆయన మహోపదేశములు అనుదినము అనుసరించుడి.